అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దీపావళికి నేను స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడూ స్వీట్ అంటే గులాబ్ జాము ఆవళ్ళు అన్నది చేయడం మా ఇంట్లో ఆనవాయి. ఎప్పుడూ స్వీట్ అదే చేసుకుంటాము. ఈ ప్రిపేర్ చేసేది మీకు వీడియో అనేది పెడుతున్నాను చూడండి. ముందు గులాబ్ జామ్ పౌడర్ని వేసుకొని పాలతోనే కలుపుకోవచ్చు, వాటర్తోనే కలుపుకోవచ్చు. నేను వాటర్ తోటే కలుపుతున్నాను. చూడండి, పిండి కలిపేటప్పుడు మనం చపాతీ ముద్ద కలుపుతాము ఆ మాదిరి గట్టిగా అన్నది కలపకూడదు. సాఫ్ట్గా అన్నది కలపాలి. ఎందుకంటే ఇది గులాబ్ జామ్ పౌడరే సాఫ్ట్గా ఉంటుంది. మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే గులాబ్ జాములు అన్నవి రౌండ్గా అంత సాఫ్ట్గా వస్తాయి. చూడండి, రౌండ్స్ బాల్స్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అరిచేతిలో పెట్టుకొని రెండు అరిచేతుల మధ్య ప్రెష్ అన్నది ఉండాలి. ప్రెష్ ఉన్నది చేస్తేనే మనకి గులాబ్ జాములు సాఫ్ట్గా వస్తుంది. పక్క పొయ్యి మీద ఒక గ్లాసు వాటర్ వేసి ఒక పావు కేజీ పంచదార వేసి పాకం అన్నది పడుతున్నాను చూడండి. పాకము ముద్ర పాకం అవసరం లేదు, లేత పాకం అయితే సరిపోతుంది. పాకంలో మనం కొంచెం యాలక పౌడర్ అన్నది వేసుకోవాలి. ఈ పక్క పొయ్యి మీదేమో గులాబ్ జాములు అనేవి వేపుతున్నాను. గులాబ్ జాములు ఎప్పుడు సిమ్లోనే వేపుకోవాలి, మనం హైలో వేపకూడదు. హైలో వేపామంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోన గులాబ్ జామ్ అన్నది ఉడకదు. అందుకనే మనం వేపుకునేటప్పుడు ఎప్పుడు సిమ్లో వేపుకుంటేనే గులాబ్ జామ్ అన్నది బాగా కలర్ వస్తుంది, లోన కూడా బాగా ఉడుకుతుంది. కలిపేటప్పుడు చూడండి, నేను జాలీడుతోటి రౌండ్ షేప్ చెక్కిస్తున్నాను. ఆ రకంగా కలుపుకున్నామంటే మనకి గులాబ్ జాములు అనేవి బాగా రౌండ్గా వేగుతాయి. మనం గరిటతో పాటు వేపకూడదు. చూసారా, వేగిన తర్వాత గులాబ్ జాములు పాకంలో అన్నది వేసాను. పాకంలో వేసేటప్పుడు ఒక డ్రాపు చూడండి, 2-3 డ్రాపులు నిమ్మరసం అన్నది పిండాను. నిమ్మరసం పిండామంటే పాకం అన్నది మనకి చిక్కబడకుండా ఉంటుంది. చూడండి, గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి ఆవళ్ళు వేస్తున్నాను చూడండి. పెరుగన్నది ముందే తాలింపు పెట్టేసాను. పసుపు వేసి అందులో పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసి తాలింపులమ్మ మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపేకేసి తాలింపు అన్నది వేసి పసుపు అన్నది వేసి పెరుగు అన్నది రెడీ చేసి పెట్టాను. ఈ పక్క మీద మార్నింగ్ లెగ్గానే పప్పు నానబెట్టాను. పప్పు నానబెట్టి ఇప్పుడు ఆవళ్ళు అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఆవళ్ళకి ముందు గారెలు అన్నది వేస్తున్నాను చూడండి. అరిచేతి మీద పెట్టుకొని వేసేస్తాను. నాకు కొంచెం అలవాటు అంటే మరీ ఎక్కువ కాదు. ప్రిపేర్ అన్నది ఐటమ్స్ అన్నది తయారు చేయడం ఎక్కువ, ఎందుకంటే మిషన్ పని మీద ఉంటాను కదా. నాకు వంట ప్రిపేర్లు అనేవి చాలా తక్కువ. నాకు వచ్చింది ఏదో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి గారెలు మనం వేపుకున్న గారిని డైరెక్ట్గా పెరుగులో అన్నది వేయకూడదు. ముందు వాటర్లో డ్రిప్ చేసిన తర్వాత దాన్ని అరచేతిలో పెట్టి కొంచెం ప్రెస్ చేసిన తర్వాత పెరుగులో అన్నది వేసుకోవాలి. ఈ రకంగా వేసుకున్నామంటే గారికి పెరుగు అన్నది పట్టి ఆవిడ టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్గా గారి మూకుట్లో తీసి పెరుగులో వేస్తే మనకి ఆవిడ టేస్ట్ అన్నది పెద్దగా ఉండదు. అందుకని ముందు మనము వాటర్లో డ్రిప్ చేసిన తర్వాత పెరుగులో అన్నది వేస్తే ఈ రకంగా ఆవళ్ళు అన్నది తయారైపోయినాయి. చూడండి, మళ్ళీ ఇంకోసారి వేసి చూపిస్తున్నాను. ఆవళ్ళు అన్నది గారెని మనం ముందుగా ఇలా వేసుకున్న తర్వాత వాటర్లో డిప్ చేసిన తర్వాత పెరుగులో వేసుకోవాలి. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీకు మంచి వీడియోలు అన్నది అప్లోడ్ చేస్తాను. గారెలు చూసారా ఎంత బాగా వేగుతున్నాయి. గారెలు మరీ రంగు వచ్చేలాగా వేగకూడదు. దోర రంగులో ఉన్నప్పుడే మనం గారెని అన్నది తీసేయాలి. గారెలో వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు. గారెలో వాటర్ అనేది ఎక్కువ వేసామంటే ఆయిల్ లాగేసి మనకి తినడానికి కూడా ఎగటగా ఉంటుంది. చూసారా, వాటర్లో డిప్ చేసి వేస్తున్నాను. ఈ రకంగా తయారు చేశానంటే ఆవిడ అన్నది తయారైపోయింది. చూసారా, మేము ఇవి దీపావళికి చేసుకున్న స్వీటు గులాబ్ జామ్. చూసారా, గులాబ్ జామ్ అన్నది ఎంత రౌండ్గా సాఫ్ట్గా వచ్చిందో. నెక్స్ట్ వచ్చి ఇది ఆవిడ కూడా చూసారా పెరుగులోనే పట్టి ఇవి సాయంత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు అన్నది తింటాను. మళ్ళీ సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత మీకు వీడియో అన్నది చేసి ఇవి వచ్చి మామూలు గారెలు కూడా వేసి ఉంచాను కొద్దిగా. అవి కూడా మీకు వీడియోలో అన్నది చూపిస్తున్నాను చూడండి. కర్రీ వచ్చి బంగాళదుంప మిల్ మేకర్ అన్నది చేశాను కర్రీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.